సో, నేనైతే ఈరోజు మీకు వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ మాన్‌వా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నా. అండ్ ఇది మీ అందరికీ తెలిసే ఉంటుంది. అదే నానో మెషిన్. కాబట్టి మీరు వీడియో ఎండ్ వరకు చూడటానికైతే ట్రై చేయండి. అండ్ నాదొక చిన్న రిక్వెస్ట్ ఒక లైక్ అండ్ ఒక సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. అండ్ ఇలాంటి ఎక్స్‌ప్లనేషన్స్ చాలా అయితే చేయబోతున్నా. సో, కాబట్టి ఇంకా లేట్ ఏం లేకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ఇక చాప్టర్ స్టార్టింగ్‌లో మన ఎంసీ అయితే పరిగెడుతూ ఉంటాడనమాట. పరిగెడుతూ తనైతే కింద పడిపోతాడు. కింద పడిపోయిన తర్వాత తన లెగ్ అయితే బ్రోక్ అయి ఉంటుంది. తనైతే మూవ్ అవ్వలేడు. ఈలోగా చూసుకుంటే కొంతమందొచ్చి ఆ చెట్ల మీద అంతా సరౌండ్ చేసేస్తారనమాట. ఇక వాళ్ళుండి ఎక్కిరిస్తారనమాట. "నువ్వు చాలా బానే పరిగెత్తావు" అని చెప్పి. బట్ మన ఎంసీకి తెలిసిన విషయం ఏంటంటే తనైతే ఇంక వీళ్ళతో ఫైట్ చేయలేడు. ఎట్ ద సేమ్ టైమ్ నేను పరిగెత్తలేను కూడా. ఇక ఎంసీ ఉండి ఇలా చెప్తాడు. "నేను ఆల్రెడీ గివ్ అప్ ఇచ్చేసా. అకాడమీకి ఇంక రాలేను" అని. "అయినా కూడా మీరు నన్నొదలట్లేదు. నా నుండి మీకేం కావాలి?" అని చెప్పి అడిగితే వాడుండి, "నువ్వు అకాడమీని వదిలేసుండొచ్చు. కానీ నీకు మార్షల్ ఆర్ట్స్ మీద అసలు ఇంత కూడా నాలెడ్జ్ లేదు. కాబట్టి నువ్వు అలాంటిది తెలుసుకోవాల్సిన పనేమీ లేదు ప్రిన్స్ చియాన్" అనైతే చెప్తాడు. యెస్. మన హీరో పేరు ప్రిన్స్ చియాన్. "నీకు సింహాసనం మీద అధికారం ఉండొచ్చు. కానీ మాకీ ఒక్క దారే ఉంది. కాబట్టి నువ్వు గివ్ అప్ ఇచ్చేయి. ఈవెన్ నీకు పీసెంట్ బ్లడ్ అనేది మిక్స్ అయ్యి ఉండొచ్చు. కాబట్టి ఆ పర్సన్ యొక్క బ్లడ్ లైన్‌తోనే నువ్వు పుట్టావు కాబట్టి మేము నీకు ఒక నొప్పి తెలియని చావునైతే ఇస్తాం." ఇక చియాన్‌కి కాస్త కోపమొస్తుందనమాట. ఏంటి పీసెంట్ బ్లడ్డా? ఎంత ధైర్యం ఉంటే వాళ్ళు మా మదర్‌ని తక్కువ జేస్తారు. ఇక మన ఎంసీకి అర్థమైపోతుందనమాట. వాళ్ళు వీడికిచ్చేదేంటి పెయిన్‌లెస్ డెత్ నేను వాళ్ళతో పోరాడతానని చెప్పి కత్తయితే బయటికి తీస్తాడు. వాళ్ళు షాక్ అవుతారు. వీళ్ళు ట్రైనింగ్ గూడా తీసుకోవట్లేదు. అయినా సరే మాతో ఫైట్ చేయాలనుకోని. ఇంక వాళ్ళు గూడా ఫైట్‌కి రెడీ అవుతారు. ఇంక అందులో ఒకడుండి చియాన్ యొక్క మెడకాయని పట్టుకొని గాల్లో లేపుతాడు. ఇంక చియాన్ ఊరుకుంటాడా? తను వెనకాల నుంచి ఇంకో కత్తి తీసుకొచ్చి వాడి గడ్డంలో పొడుస్తాడు. ఇక మిగతా వాళ్ళందరూ షాక్ అయిపోతారు. ఏంటి ఒక మార్షల్ ఆర్ట్స్ రాని ఒక పిల్లోడు మా గ్యాంగ్ మెంబర్స్‌లో ఒకడిని లేపేసాడా? తను ఇలాంటి సిట్యుయేషన్ కూడా బాగా ఎదుర్కొన్నాడంటే ఒకవేళ తను మార్షల్ ఆర్ట్స్‌ని మాస్టర్ చేస్తే అని అనుకోనొచ్చి ఒక తన్నైతే తంతాడనమాట మన ఎంసీని. దాని తర్వాత ఇప్పుడు సచ్చిపో అని చెప్పి కత్తయితే పొడుస్తాడు పొట్టలో. పొడవటమే కాకుండా ఆ పొట్ట మీద కాలేసి తొక్కుతా ఉంటాడు. ఇంక ఎంసీకి కూడా అర్థమైపోద్ది. పోన్లే వాడి గ్యాంగ్‌లో ఒక్కడినైనా లేపేశానని చెప్పి. బట్ వీడు ఊరుకోడనమాట. వీడికింకా కోపం వస్తా ఉంటుంది. ఆ పొట్టననేది నొక్కుతా మన ఎంసీకి చుక్కలు చూపిస్తూ ఉంటాడు. ఇంకప్పుడు ఎనకాల నుంచి ఒక అటాక్ వస్తుంది. అది డాడ్జ్ చేయలేడు వాడు. సో, చచ్చిపోతాడు. ఏంట్రా ఇది ఇప్పుడే వైట్ లైటు ఒక బీమ్ లాంటిదొచ్చింది కదా! అని చెప్పి షాక్ అవుతారనమాట. ఇంకప్పుడే నెమ్మదిగా నడుచుకుంటూ ఒకడొస్తాడు. వీడి ఐడెంటిటీ గాని, వీడి ఫేస్ కానీ చూపిచ్చలేదు. బట్ మీరు తన చుట్టూ చూసుకుంటే ఒక ఎలక్ట్రిక్ వేవ్స్ అనేవి వస్తున్నాయనమాట. సో, దీని గనక మీకు తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ డౌన్ అయితే చేయండి. ఎవడ్రా నువ్వు అని చెప్పొస్తే వాడిని కూడా లేపేస్తాడు. అలా చాలా మందిని లేపేస్తాడనమాట. అది చూసి వీళ్ళకర్థం కాదు. వీడేంటి ఇంత ఫాస్ట్‌గా ఉన్నాడు. అసలు ఎలా చంపగలుగుతున్నాడని చెప్పి వీళ్ళెవ్వరికీ ఏం అర్థం కాదు. ఇటు పక్క మన ఎంసీ చూసుకుంటే చాలా బ్లడ్ లాస్ అయితే అయ్యాడనమాట. ఇలా చూసుకుంటే పనవ్వదు. ఇంక వెనక్కి వెళ్ళిపోదాం అని చెప్పి వెళ్ళిపోతంటే వాడిని కూడా లేపేస్తాడు. అలా చంపేసిన తర్వాత మన ఎంసీ దగ్గరకొచ్చి ఇలా అంటాడు. "ఏయ్! మా యాన్సెస్టర్ చాలా హ్యాపీ మూడ్‌లో ఉన్నారే చివరికి తను చనిపోతున్నప్పుడు కూడా." మన ఎంసీకి అర్థం కాదు. "యాన్సెస్టరా? ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? నా ఐస్ కాస్త ఫజ్జీగా ఉన్నాయి. నేను చూడలేకపోతున్నా. నేను కూడా నా బాడీని కదపలేకపోతున్నా. ఇదేనా? నేను చనిపోబోతున్నానా?" ఇంక తినకర్థమైపోతుంది వాళ్ళు తిన్ని ఫైన్ జేశారు అని చెప్పి. కాబట్టి ఒక పోషన్ లాంటిది తీసి, నేనిది నీకు ముందుగానే చెప్దామనుకున్నాను ఇది ఎలా వాడాలో. బట్ ఇప్పుడు నేను వెళ్ళాల్సొస్తుంది. కాబట్టి నీ అంతట నువ్వే ఇంప్రూవ్ అవ్వాల్సుంటుంది. కాబట్టి నువ్వు చనిపోక ముందే ఇది తీసుకో అని చెప్పి ఒక ఇంజెక్షన్ లాంటిదైతే పొడుస్తాడు. పొడిచిన తర్వాత మన ప్రిన్స్ జియోన్‌కొచ్చైతే ఇలా చెప్తాడు. "ప్లీజ్ ఈ లైఫ్‌లో అన్నా సక్సెస్ అవ్వండి" అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడనమాట. వెళ్ళిపోయిన తర్వాత మన ఎంసీకి ఏం అర్థం కాదు. ఎలాంటి మాటలు మాట్లాడుతున్నాడురా వీడు అని చెప్పి. కానీ అప్పుడే సీరియల్ నంబర్ 03445325893 అని ఒక నంబర్ అయితే వస్తుందనమాట. ఏంటి నా హెడ్‌లో ఒక స్ట్రేంజ్ వాయిస్ వినపడుతుందా? స్కై కోఆపరేషన్ 7th జనరేషన్ నానో మెషిన్ స్టార్టింగ్ యాక్టివేషన్ అని చెప్పి అంటూ ఉంటుంది. అంతటితోని చాప్టర్ అయితే అయిపోతుంది. ఇంక నెక్స్ట్ చాప్టర్‌లో చూసుకుంటే కొంతకాలం కిందట ఒక ఫైటర్ అయిన జియాంగు శత్రువుల నుండి జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి మార్షల్ ఆర్ట్స్ అయితే నేర్చుకున్నాడు. అండ్ ఇప్పుడు మీకు సింపుల్‌గా చెప్పాలంటే మార్షల్ ఆర్ట్స్ ఎవాల్వ్ అయింది దేనికంటే ఒక సెల్ఫ్ డిఫెన్స్ ఎనిమీస్‌ని చంపటానికి. కానీ అది చాలా తీవ్రంగా మారిపోయింది. ఒక సింపుల్ ఫార్మ్స్‌తో కాంప్లెక్స్ చేశారు. అండ్ అది ఒక సీరీస్‌లా మారిపోయింది. ఎందుకంటే మూవ్‌మెంట్స్ అండ్ బ్రీతింగ్ టెక్నిక్స్‌ని రీప్రజెంట్ చేసి వాళ్ళైతే ఇంటర్నల్ ఎనర్జీని వాడగలిగారు.
అలా చేయటం వల్ల మార్షల్ ఆర్ట్స్ అనేవి పాస్ అవుతూ అది ఒక టీచింగ్ లాగా మారిపోయింది. అండ్ హెర్లాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే ఫ్యూచర్ జనరేషన్‌కి అలో చేశారనమాట. మార్షల్ ఆర్ట్స్ మీరు నేర్చుకోవచ్చు అని చెప్పి. ఎవరైతే ఈ మార్షల్ ఆర్ట్స్‌ని మాస్టర్ చేశారో వాళ్ళైతే నార్మల్ హ్యూమన్స్ కంటే చాలా స్ట్రాంగ్‌గా ఉంటారు. మేము వాళ్ళని అలా పిలిచేవాళ్ళం కూడా మోరిన్ పీపుల్ అని. ఇంకా సింపుల్‌గా చెప్పాలంటే వులిన్. అండ్ మిగతా కొంత ఫైటర్స్ అయితే వచ్చారనమాట శిష్యుల కింద. అండ్ కొంత మెంబర్స్‌ని గ్యాదర్ చేసి వాళ్ళ యొక్క శిష్యులుగా వాళ్ళైతే అంగీకరించారు. అండ్ వాళ్ళ యొక్క క్లాన్స్‌ని డివైడ్ చేయడం అయితే జరిగింది. ఫోర్సెస్ ఆఫ్ జస్టిస్ అని, ఫోర్సెస్ ఆఫ్ ఈవిల్ అని. ఆ 2 ఫోర్సెస్ యొక్క బ్యాలెన్స్ అనేది పర్లేదు బానే ఉంది. కానీ అప్పుడే ఇంకొక గ్రూప్ వచ్చి కంప్లీట్ డిఫరెంట్ రూట్‌లో అయితే వాళ్ళు కేవలం బలం మాత్రమే కోరారు. ఇంకా వాళ్ళనేమంటారో తెలుసా? ది డెమానిక్ కల్ట్. ఈ డెమానిక్ కల్ట్‌లో చూసుకుంటే ఒక హైయెస్ట్ ర్యాంకింగ్ ఫ్యామిలీ నుంచి ఒక చైల్డ్ అయితే ఉన్నాడనమాట. తనైతే ఆ యొక్క థ్రోన్‌కి అర్హుడే. నిజానికిది చియోన్ యో వూన్స్ యొక్క స్టోరీ. అక్కడితోని ఈ స్టోరీ అయితే అయిపోతుంది. ఇంకా మన ప్రెజెంట్‌లో చూసుకుంటే మన హీరో అయితే లేస్తాడనమాట. ఏంటి నేనింకా బతికే ఉన్నానా? నేను ఖచ్చితంగా చెప్పగలను. నా పొట్టలో వాడైతే పొడిచాడు. ఇంక తనకేం అర్థం కాదనమాట. తన బాడీ స్వెట్ అవుతూ ఉంటుంది. అసలేం అర్థం కాదు. తనకైతే వామిట్ వస్తూ ఉంటుంది. తన బాడీ మొత్తం బ్లాక్ డాట్స్‌తో నిండిపోతుంది. ఇంకప్పుడే మీరిప్పుడు నిద్ర లేచారా మాస్టర్ అని ఒక వాయిస్ అయితే వినపడుతుంది. అది చూసి మన హీరోకి ఏం అర్థం కాదు. మీరు కామ్ డౌన్ అవ్వండి కాస్త అనైతే చెప్తుంది. ఏంటి టెలిపతియా? అసలేంటిది? ఏం అర్థం కావట్లేదు. ఈ సౌండ్స్ అనేవి బయట నుంచి రావట్లేదు. నాకు నా హెడ్ నుంచే వస్తున్నాయి. అసలు నా హెడ్ నుంచి ఎలా వస్తున్నాయి? అలా అనుకోంగానే యెస్. మీరు అనుకుంటుంది నిజమే అని చెప్పి అంటుందనమాట. నేను మీ మైండ్‌తో కనెక్ట్ అయితే అయ్యాను. ఎందుకంటే మా మాస్టర్స్ యొక్క బ్రెయిన్‌కి హెల్ప్ చేయాలి కదా! నేనొక స్కై కోఆపరేషన్స్ యొక్క 7థ్ జనరేషన్ నానో మిషన్‌ని. ఇంక మన ఎంసీ గాడికి ఏం అర్థం కాదనమాట. అరుస్తూ ఉంటాడు అసలెవరు నువ్వు అని చెప్పి. నేనొక నానో మిషన్‌ని. వెయిట్ నానోనా? అంటే ఈవిల్ గాడ్? ఆ! అవును. నేనొక నానో మిషన్‌ని. ఏంటి? ఈవిల్ గాడ్ గురించి మాట్లాడుతుందా? అంటే దానర్థం డిమోనిక్ కల్ట్ వాళ్ళ వోర్‌షిప్సా ఇది? అని చెప్పి షాక్ అయిపోతాడు. ఇంక ఇటుపక్క చూసుకుంటే డాక్టర్ బేక్ వెళ్తూ ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. ఏంటి అసాసినేషన్ అటెంప్ట్సా? ఆ! అవును. ఆల్‌దో చాలా అటెంప్ట్సే జరిగినియి ఇలాంటివి. బట్ నాకెందుకో కాస్త తేడా కొడుతుంది. సరే గర్డ్‌జన్ అదంతా పక్కన పెట్టేసి, నేనస్సలు అనుకోలేదు ప్రిన్స్ చియాను బతికొస్తాడని. అండ్ ఇదొక మిరాకిల్. నేననుకుంటుందేంటంటే ప్రిన్స్ చియాన్‌కైతే హెల్ప్ చేశారు. బట్ తనెవరో నాకు తెలీదు. సరే ఒకసారి బాగా గుర్తు తెచ్చుకో అక్కడ ఏం జరిగిందో అని చెప్పి డాక్టర్ బేక్ అయితే చెప్తాడు. ఇక జాంగ్ ఉండి నేను ఒక టెర్రిబుల్ సీన్‌నయితే చూశాను నిన్న. వాళ్ళ బాడీ యొక్క పై భాగం అనేదే లేకుండా చూసా. అందులో ఒకడికి మాత్రమే అప్పర్ బాడీ ఉంది. నేను ప్రిన్స్ చియాన్‌కి ఇచ్చిన డాగర్ అనేది వాడి హెడ్‌లో స్ట్రక్ అయిపోయింది. అప్పుడే నాకనిపించింది ఎవరో బ్రీత్ చేస్తున్నట్టు. తను నాకంత దూరంగా ఏం లేడు కానీ చాలా బ్లడ్ అయితే పోయింది. అండ్ తనని చూడంగానే రికగ్నైజ్ చేసేసా ప్రిన్స్ చియాన్ అని చెప్పి. తీరా చూస్తే తనకసల గాయాలే లేవు. తన బ్రీతింగ్ ఏదైతే ఉందో అది నిద్రపోతే ఎలా ఉంటుందో అలా అనిపించింది. నేను ఖచ్చితంగా తన క్లాత్‌ని చూసి చెప్పగలను. తననెవడో పొడిచాడు. ప్రిన్స్ చియాన్ యొక్క బాడీ చూసుకుంటే అంతా పర్ఫెక్ట్‌గానే ఉంది గదా! బట్ తనంతలా గాయపడున్నా సరే ఎవరు హెల్ప్ చేశారు? నేను చాలా కన్‌ఫ్యూజ్‌గా ఉన్నా అని చెప్పి వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ వెళ్తూ ఉంటే, ఇక చియాన్ దగ్గరికొచ్చేస్తే మాత్రం "నువ్వేనా నన్ను కాపాడింది" అంటే, ఇక నానో మిషన్ నుండి ఒకవేళ నిన్న నీ ఎనకాల తరుముకుంటూ వచ్చిన ఎనిమీస్ నుండి నిన్ను ఎవరు కాపాడారు అనే విషయానికొస్తే మాత్రం నేనైతే ఖచ్చితంగా కాదు. హౌఎవర్ నువ్వు చనిపోయే స్టేజ్‌లో ఉన్నావు గాబట్టి, సెల్ఫ్ హీలింగ్ మోడ్ ఉంటుంది కాబట్టి, ఒక రకంగా చూసుకుంటే యెస్. అసలు హీలింగ్ మోడ్ ఏంటి అని అడిగితే, ఇప్పుడు నేను నీకు కొంచెం ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేస్తా అంటే, అవును నువ్వు నన్ను మాస్టర్ ఎందుకని పిలుస్తున్నావంటే, మాస్టర్ మీరు మాట్లాడుతుంది ఈవిల్ గాడ్‌తో కాదు. ఏంటి టోన్ చేంజ్ అయిపోయింది. అంటే నువ్వు ఈవిల్ గాడ్ కాదా? నేను నా యొక్క ఇన్ఫర్మేషన్‌ని మీ మైండ్‌కి ట్రాన్స్‌ఫర్ చేస్తున్నాను. మీరు యాక్సెప్ట్ చేస్తారా? అంటే వాడు యాక్సెప్ట్ చేస్తాడు. చేసిన తర్వాత వాడికేమవుద్దో తెలీదు. వామిట్ అయిపోద్ది. ఇంక వాడేమో తల పట్టుకొని నాకు కళ్ళు తిరుగుతున్నాయిరా నాయనా అని అనుకుంటూ ఉంటాడు. ఈ నానో మిషన్‌కి ఇలా చెప్తాడు గూడా. నానో మిషన్ ఇది నిజమేనా? నా బాడీలో థౌసండ్స్ ఆఫ్ నానో మిషన్స్‌ని ప్లేస్‌మెంట్ చేశారని. అవును. అది నిజమే. స్పెసిఫికల్లీ చెప్పాలంటే 64,82,40,000 నానో మిషన్‌లనైతే నీ బాడీలో ప్లేస్‌మెంట్ చేశామనైతే చెప్తాడు. ఏంటే ఇది గాడా? హ్యూమనారా నాయనా అనుకుంటూ ఉంటాడు. ఒకవేళ నువ్వు నా బాడీలోంచి బయటికెళ్తే ఏమవుద్ది? అండ్ మీరు ఇన్ఫర్మేషన్ చూసే ఉంటారు. నేను ఆల్రెడీ పంపించాను. అండ్ ఒకవేళ నేనైతే బయటకొస్తే మీరు చనిపోతారు. ఇంక వీడుండి ఇలా అనుకుంటాడనమాట. నా హాఫ్ బ్రదర్సే నన్ను చంపాలనుకుంటున్నారు. వాళ్ళకి స్ట్రెంత్ లేకపోయినా సరే.
కానీ ఇప్పుడు నేనొక ఫుల్లీ యూనిడెంటిఫైడ్ అయ్యాను నానో మెషిన్ నా బాడీలో ఉన్నందుకు. అలా మాట్లాడుకుంటూ ఉంటే జాంగ్ అయితే వచ్చి డోర్ కొడతాడు. "ఏయ్! క్వైట్‌గా ఉండు నానో మెషిన్" అయితే చెప్తాడు. ఇంకప్పుడు వీడు పడుకుంటాడు. అండ్ జాంగ్ అయితే వస్తాడు. వచ్చి "ఏంటి లేచావా?" అనైతే అడుగుతాడు. అండ్ వాడి నుంచయితే భయంకరమైన స్మెల్ అయితే కొడుతుందనమాట. ఎన్ని రోజులైందో వీడు స్నానం చేసి. ఇంకప్పుడే డాక్టర్ వచ్చి "నేను నీ పల్స్‌ని చెక్ చేయాలనుకుంటున్నాను. నీ హ్యాండ్ ఇస్తావా?" అంటే తీసుకొని చెక్ చేస్తాడు. చూసి షాక్ అయిపోతాడు. ఏంటి అని చెప్పి. ఇదొక మంచి ఆపర్చునిటీ అనే చెప్పుకోవచ్చు ప్రిన్స్ జియాన్‌కి. తన బాడీ డర్టీ సబ్‌స్టాన్సెస్ అనేవి క్లియర్ అయిపోయి ఇప్పుడు ఎనర్జీ ఫ్లో అనేది యాక్టివేట్ అయిపోయింది. "నువ్వేమన్నా స్పెసిఫిక్‌గా మెడిసిన్ ఏమన్నా తీసుకున్నావా?" అంటే "ఏం మాట్లాడుతున్నారు?" అని అయితే అడుగుతాడు. నిజానికి ఇప్పుడు నీకైతే ఒక పర్ఫెక్ట్ బాడీ ఉంది మార్షల్ ఆర్ట్స్ ట్రైన్ చేయటానికి అంటే, ఇక సైలెంట్ మోడ్‌ని డీయాక్టివేట్ చెయ్యి అనైతే చెప్తుంది. చేస్తాడు. ఇంకిలా చెప్తుంది. ఈ నానో మెషిన్స్ ఏవైతే ఉన్నాయో అవి నీ బాడీ మొత్తాన్నయితే ప్లేస్‌మెంట్ చేయటం జరిగింది. అండ్ వేస్ట్ పార్టికల్స్ అన్నీ తీసేయటం జరిగింది. అండ్ రీషేప్డ్ చేయటం అయితే జరిగింది బ్లడ్ వెసెల్స్‌ని. ఇప్పుడు చూసుకుంటే జాయింట్స్, మజిల్స్ అన్నీ పర్ఫెక్ట్‌గా ఫిట్ అయిపోయినాయి నీ బాడీ షేప్‌కి. ఇంకడుగుతాడు "నువ్వు ఈవిల్ వాడా" అని. "కాదు. నేనొక నానో మెషిన్‌ని మాస్టర్" అనైతే చెప్తుంది. ఇంకంతటితో చాప్టర్ అయితే అయిపోతుంది. ఇంక నెక్స్ట్ చాప్టర్‌లో చూసుకుంటే ఇక్కడ మీకు డెమోనిక్ క్లాన్ గురించయితే చెప్తారు. సో, వినండి. అయినప్పటికీ డెమోనిక్ కల్ట్‌లో చాలా క్లాన్స్ అండ్ చాలా ఫ్యామిలీసే ఉన్నా, అందులో కేవలం 6 క్లాన్స్ మాత్రమే మెయిన్ క్లాన్స్. అందులో స్వోర్డ్ క్లాను, డార్క్ క్లాను, స్ప్రింగ్ క్లాను, పాయిజన్ క్లాను, సౌండ్ క్లాను, బ్లేడ్ క్లాను. తన నెక్స్ట్ జనరేషన్ కోసం ఒక 6 స్త్రీని వివాహం చేసుకుంటానని ప్రమాణం చేశాడు. ఈ వారసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే చాలా బాగా గ్రో అయ్యారు. వాళ్ళ రెస్పెక్టివ్ క్లాన్స్‌లో చూసుకుంటే. అండ్ వాళ్ళకి ఒక వయసొచ్చిన తర్వాత ది డెమోనిక్ అకాడమీలో అయితే జాయిన్ అయ్యారు. నిజానికి ఈ డెమోనిక్ అకాడమీ చూసుకుంటే కేవలం ప్రతి 10 సంవత్సరాలకి మాత్రమే ఓపెన్ చేస్తారు. అండ్ ఇందులో చూసుకుంటే కేవలం ఎక్స్‌పర్ట్స్ మాత్రమే ఉంటారు మ్యాజిస్ట్రేట్‌లో. వాళ్ళనైతే ఫోన్ చేశారు నెక్స్ట్ జనరేషన్ యొక్క కిడ్స్‌ని ట్రైన్ చేయటానికి అండ్ వాళ్ళని బెస్ట్ వారియర్స్ కింద చేయటానికి. అండ్ పైగా ఒక పీరియడ్ అంటూ ఉండింది. ఇంటెన్స్ కాంపిటీషన్ అని చెప్పి. ఎప్పుడైతే కొంత ప్రిన్స్‌లు అయితే జాయిన్ అయ్యారో ఈ అకాడమీలో, మ్యాజిస్ట్రేట్స్ అయితే వాళ్ళని రిఫర్డ్ చేశారు వాళ్ళ యొక్క బ్యాటిల్స్‌ని చూసి అని చెప్తారు. అక్కడితో ఈ స్టోరీ అయితే అయిపోతుంది. ఇంకా ప్రెజెంట్‌లో చూసుకుంటే "నువ్వు ఈవిల్ గాడ్ కాదా?" "కాదు మాస్టర్" అనైతే చెప్తుంది. అమ్మో! ఇక్కడ డాక్టర్ బేక్ ఉన్నాడు. అండ్ తను పాయిజన్ క్లాన్ నుండి. కాబట్టి ఇప్పుడు నా దగ్గర నానో మెషిన్ ఉందని చెప్పి తనకి తెలియకూడదు. మాస్టర్ ఈ ఎరాలో ఉన్న టెక్నాలజీలో చూసుకుంటే నన్ను ఎవరు డిటెక్ట్ చేయలేరు మాస్టర్ అనైతే చెప్తుందనమాట నానో మెషిన్. ఇక డాక్టర్ బేక్ ఉండి చూస్తూ ఉంటే నీ బాడీ అంత డ్యామేజ్ అయినట్టు కానీ, తేడాగా ఉన్నట్టు గాని నాకేం అనిపించట్లేదు. సరే ఎందుకైనా మంచిది నేను నీకైతే ఒక టానిక్ రాసిస్తాను. అది నీ ఎనర్జీని మళ్ళీ తిరిగి తెస్తుంది. ఇంకా డాక్టర్ బేక్ అయితే బయటికి వెళ్తాడనమాట. బయటికి వెళ్లి ఇలా అనుకుంటాడు. ఏంటి సన్ అసలు ఎలా మారాడు? ఇది కాస్త స్ట్రేంజ్‌లా ఉంది. అసలు ఎలా మారగలరు అలా? నాకింకా గుర్తు కొంతకాలం కిందట తన్ని బయటికి నెట్టేశారు. ఎందుకంటే తను వీక్‌గా ఉన్నాడు. ఎట్ ద సేమ్ టైమ్ నాలెడ్జ్ లేదు మార్షల్ ఆర్ట్స్ మీద. కానీ ఇప్పుడు తన కరెంట్ స్టేట్ చూసుకుంటే తన బాడీ అయితే ఇప్పుడు పర్ఫెక్ట్ అనమాట మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవటానికి. అండ్ మిగతా ప్రిన్సులతో చూసుకుంటే ఇతను బెటర్‌గా కనిపిస్తున్నాడు. తను ఒక లెజిట్ అయిన లార్డ్ కొడుక. ఆ లార్డే తనకి హెల్ప్ చేస్తూ ఉంటే మనం కంగారు పడాల్సిన పని లేదు. ఇంకా కొద్ది రోజుల్లోనే డెమోనిక్ అకాడమీ ఓపెన్ అవ్వబోతుంది. అండ్ ఒక రకంగా ఆలోచిస్తే గాడ్ జాంగ్‌కి నేను థాంక్స్ చెప్పాలి. ఎందుకంటే నేను ఇంకా బతికే ఉన్నందుకు. ఉన్నప్పటికీ నానో మిషన్ నన్ను కాపాడింది. కానీ గాడ్ జాంగ్ రాకపోతే ఎనీవే జాంగ్ థాంక్ యూ నన్ను కాపాడినందుకు అనే లోపే సారీ ప్రిన్స్ ఫస్ట్ మీరైతే స్నానం చేయాలనైతే చెప్తాడు. ఇంక ఈడేమో స్నానం చేస్తూ ఉంటాడనమాట. వాడికి గుర్తొస్తుందనమాట సెల్ఫ్ హీలింగ్ మోడ్ గురించి. అడుగుతాడు. ఇందాక నువ్వు చెప్పావు గదా! సెల్ఫ్ హీలింగ్ మోడ్ అనేది అది ఎలా హీల్ చేయగలుగుతుంది? ఇంటర్నల్‌లో కానీ, ఎక్స్‌టర్నల్‌లో కానీ ఏదైనా గాయమైతే ఎక్స్‌టర్నల్ ఇంపాక్ట్ ద్వారా అదైతే హీల్ అవుతుంది క్విక్‌గా. హౌఎవర్ బ్లడ్ లాస్ ఆర్ డీకాపిటేషన్ అయితే టైం తీసుకుంటుంది. వాళ్ళకి రిక్వైర్ సెల్ డివిజన్ కావాలి కాబట్టి. ఇంకా మన ఎంసీకి ఏం అర్థం కాదనమాట. ఏంటి ఏం చెప్తున్నావు? ఇది చాలా కష్టంగా ఉంది అర్థం చేసుకోవటానికి అని. ఇప్పుడు నేను ట్రై చేస్తే అంతా బానే ఉంటుంది కదా! అని చెప్పి కత్తితో అయితే కోస్తాడనమాట. అదేమో ఆ కత్తితో కోసేసిన చోట హీల్ చేస్తూ ఉంటుంది. మన హీరో హ్యాండ్ చుట్టూ గ్రీన్‌గా ఒక లైట్ అయితే వెలుగుతూ ఉంటుంది. అది చూసి మన హీరోనే షాక్ అయిపోతాడు. "ఏయ్! నువ్వు ఇందాక నాకు ట్రాన్స్‌ఫర్ చేసావు కదా ఇన్ఫర్మేషన్ మొత్తం. ఇప్పుడు నేను వాటన్నిటిని వాడొచ్చా" "ఆ! ఆఫ్‌కోర్స్ మీరు ఎటువంటి భయం లేకుండా వాడొచ్చు.
అలా అయితే ఇప్పుడు నేను నా స్నానాన్ని కంప్లీట్ చేసుకొని వాటిని ట్రై చేస్తా అని చెప్పి లేస్తాడు. లేచి చూస్తే మన హీరోకి కాస్త సిక్స్ ప్యాక్ వచ్చినట్టుంటుందనమాట. "ఏంటి నువ్వే చేశావా?" అంటే, "ఆ! అవును. నేను నీ బాడీని రీకన్‌స్ట్రక్టెడ్ చేశా. ఒకవేళ నీ బాడీలో ఆ ఎగ్జిస్టింగ్ పార్టే లేకపోతే మేమేం పెట్టలేను. నేనేం చేయలేను. కానీ ఇక్కడ చూసుకుంటే మీ బాడీలో ఆ పార్ట్ అనేది ఉంది కాబట్టే రీకన్‌స్ట్రక్ట్ చేయగలిగాను. ఒరేయ్! కాస్త అర్థమయ్యేటట్టు చెప్పరా? కాస్త కాంప్లికేటెడ్‌లా ఉన్నాయిరా." "ఏయ్ నానో నీ పేరు ఇక నుండి నానో అని పెడతా. నీకు ఓకేగా?" అంటే, నానో అని జెప్పి రిజిస్టర్ చేసుకుంటుంది పేరు. ఇప్పుడు నేనేం చేయను అని వాడనుకుంటూ ఉంటే, ఇప్పుడు నువ్వు ఒక బుక్ తీసుకొని పేజెస్ తిప్పుతూ ఉండు అనైతే చెప్తుంది నానో మిషన్. ఇంక అక్కడున్న బుక్స్ గురించి చెప్తారు. ఈ బుక్స్ ఏవైతే ఉన్నాయో అవి మార్షల్ ఆర్ట్స్‌కి సంబంధించినవి. బ్లడ్ పాయింట్స్ అండ్ చి గురించైతే ఉంటాయి. మూడో జేసిమ్ జూసుకుంటే ఒక బ్రీతింగ్ మెథడ్ అనమాట. అది మైండ్ అండ్ బాడీని ట్రైన్ జేయటానికి డిజైన్ జేయబడింది. నిజానికి నువ్వు ఎంత ప్రాక్టీస్ చేసినా, ఎంత కష్టపడినా నీ లైఫ్‌లో ఇది స్టిల్ డిఫికల్ట్. నువ్వు ఒక లోయెస్ట్ లెవెల్‌కి రీచ్ అవ్వటానికి కూడా చాలా అంటే చాలా డిఫికల్ట్. కాబట్టి ఇప్పుడు నేను దీన్ని రీచ్ చేయబోతున్నా అని చెప్పి నానోతో చెప్తే రీడ్ చేస్తాడనమాట. రీడ్ చేస్తే ఆ బుక్‌ని మన నానో మిషన్ అయితే మొత్తం స్కాన్ చేస్తుంది. ఇంక చెప్తుంది కూడా నువ్వు సక్సెస్‌ఫుల్‌గా ఈ బుక్‌ని అయితే బ్లడ్ ప్యాసేజ్ స్కాన్ చేసేసావు అనైతే చెప్తుంది. ఇంక చియా నుండి సరే ఇప్పుడు నేనైతే వీటినన్నిటిని ఫ్లిప్ చేసేసానంటే, "ఆ! అవును సక్సెస్‌ఫుల్‌గా చేసేసావు. ఇప్పుడు ఈ ట్రాన్స్‌ఫర్ అనేది నీ మైండ్‌కి చెందుద్ది. దానికి నువ్వు యాక్సెప్ట్ చేస్తావా?" అంటే, "ఏంటి స్కానా? అంటే నువ్వు చెప్తున్నావు ఇవన్నీ ఇన్ఫర్మేషన్ మొత్తం కాపీ చేసేసావా?" "అవును. మీరు యాక్సెప్ట్ చేస్తారంటే" యాక్సెప్ట్ చేస్తాడు. ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం మన హీరో హెడ్‌లోకైతే వెళ్తుందనమాట. దాంతో వీడికేమో వామిటింగ్ సెన్సేషన్ వస్తుంది. ఇంకప్పుడే మనకి బ్లడ్ పాయింట్స్ గురించి చెప్తాడనమాట. సో, వినండి. మన బాడీలో చూసుకుంటే బ్లడ్ పాయింట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ రోల్‌నైతే ప్లే చేస్తాయన్నమాట. బ్లడ్ అనేది ఎలా ఫ్లో అవుతుంది మన వెయిన్స్‌లో అండ్ ఆర్టరీస్‌లో అని చెప్పి. అండ్ అది సింపుల్‌గా పలికేయొచ్చు బ్లడ్ అని. కానీ ఇక్కడ చూసుకుంటే 2 డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. అందులో ఒక పాయింట్ వచ్చేసరికి వాళ్ళని ఇమ్మొబలైజ్ చేసేసి చంపేయొచ్చు. ఒకవేళ ఆ ఇమ్మొబలైజ్ అనేది వేస్ట్ అయితే వాళ్ళు ఇమ్మొబలైజ్ అయిపోయే ఛాన్స్ ఉందన్నమాట. ఇంకా మన హీరోకి కూడా ఊరకనే అర్థమైపోతుంది. నేను ఎర్రర్స్ అనేటివి తీసేసి నీకు ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేశా మాస్టర్ అనైతే చెప్తుంది నానో మిషన్. ఏంటి అక్కడున్న కొన్ని వర్డ్స్ మిస్టేక్స్ ఉన్నాయా అంటే, ఆ! అవును. ఆ ఇన్ఫర్మేషన్ యొక్క ప్రోగ్రామ్స్ చూసుకుంటే నేను వాటిని కరెక్ట్ చేసేసి మీకనేవి పంపించాను బ్లడ్ పాయింట్స్ అంటే ఏంటి అని. ఏంటి నేను నమ్మలేకపోతున్నా అసలు. ఇలా చూసుకుంటే నేను మార్షల్ ఆర్ట్స్‌ని చాలా ఫాస్ట్‌గా నేర్చుకోవచ్చుగా మిగతా వాళ్ళకంటే అని చెప్పి మనోడు నవ్వుతాడనమాట. ఈ 6 క్లాన్స్ యొక్క సంబంధించిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎన్నో ఫైటింగ్ టెక్నిక్స్‌నైతే కనిపెట్టారనమాట. అండ్ నేను వాళ్ళని చూసిన తర్వాత కూడా 3 జేసింగ్ మెథడ్‌ని నేర్చుకోలేకపోయాను. నా స్టడీలో చూసుకుంటే అంత బుక్కులేం లేవు మార్షల్ ఆర్ట్స్ గురించి. నేను విన్నాను డెమోనిక్ అకాడమీలో చాలా అంటే చాలా ఉన్నాయని. ఈ యొక్క ఎబిలిటీతో నేను చాలా ఫాస్ట్‌గా స్ట్రాంగ్ అవుతాను ఈ అకాడమీలో ఉన్న వాళ్ళందరికంటే. ఇదే నా గోల్ అవ్వబోతుంది. ఇంకప్పుడే బూక్‌మా జాంగ్ దగ్గరికైతే తీసుకెళ్తారు. నేను మిమ్మల్నందరిని దేనికి పంపించాను? ఆడిని ముక్కలు ముక్కల కింద నరికేయమనే గదా! కానీ మీలో 5 మంది చనిపోయొచ్చారు. అసలు మీకర్థమవుతుందా మీరేం చేశారో? ప్రిన్స్ ముఖియం ఐ థింక్ తనకెవరో హెల్ప్ చేస్తున్నారు అనుకుంటా అంటే వీడి కోపమొచ్చి నీకెన్ని సార్లు చెప్పాలిరా నా పేరుతో పిలవద్దని చెప్పి ఆ చెత్త నా కొడుకు సచ్చిపోతాడు అనుకుంటా బ్లడ్ లాస్ అయ్యి. ఇక తను చంపటానికి కూడా ఈజీగా ఉంటాడు. కానీ ఇప్పుడు జూసుకుంటే వాడు కాస్త స్ట్రాంగ్ అయినట్టున్నాడు. ఆ గార్డ్ జాంగ్ మాత్రమే కాదు తనకి ఇంకా ఎవరో హెల్ప్ చేస్తున్నారు. నా హ్యాండ్స్‌ని డర్టీగా చేసుకోవాలని లేదు. కానీ వేరే దారి కూడా లేదు. ఇప్పుడు నేను వాడినైతే డెమోనిక్ అకాడమీలో చంపేస్తా. చీఫ్ యో వూన్ అనైతే నవ్వుతూ ఉంటాడనమాట. అంతటితోని చాప్టర్ అయితే అయిపోతుంది. సో, మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే గనక మన ఛానల్‌కి ఒక లైక్ అండ్ ఒక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ నా ఎక్స్‌ప్లనేషన్‌లో ఏమన్నా మిస్టేక్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ డౌన్ అయితే చేయండి. నెక్స్ట్ టైమ్ ఇంప్రూవ్ అవ్వటానికి ట్రై చేస్తా. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తా. అంటిల్ దెన్ బై బై.